హాయ్ అండి. మీషో నుంచి ఇంకో పార్సల్ అయితే వచ్చేసిందనమాట మనకి. ఇది బ్యాగ్. ఇది మీరు చూసే ఉంటారు. లాస్ట్ టైం ఇది చాలా ట్రెండ్ అయ్యింది. ఇది మేమైతే కొనుక్కున్నామన్నమాట. డ్రెస్సెస్ ఇట్లా బయటికెళ్ళినప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి అయితే బుక్ చేసాము. దీన్ని మనం ప్యాక్ చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, క్లిప్స్ ఇచ్చారు సైడ్స్కి 2. వాటిని పెట్టేస్తే అయిపోతుంది బ్యాగ్. ఈ బ్యాగ్ అయితే బుక్ చేసినప్పుడు మాకు 314 రూపీస్ అయితే పడింది. ఇప్పుడైతే 332 రూపీస్ అయితే ఉందన్నమాట. బ్యాగ్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి. బరువు కూడా లేదనమాట. చూస్తుంటే తెలిసిపోతుండొచ్చు మీకు, పల్సగా ఉంది. అయినా లార్జ్గా ఉందన్నమాట. లార్జ్ కెపాసిటీ, బట్టల్లో వేసుకోవచ్చు. అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. దీనిపైన వాటర్ పడినా కూడా లోపల దాకా వెళ్ళదన్నమాట. లోపలైతే ఇలా ఉంది. సైడ్స్కి జిప్స్ వచ్చాయి. అటు సైడ్ 2 సైడ్స్ వచ్చాయన్నమాట జిప్స్. క్యారీ చేయడానికైతే ఇలా పైన థ్రెడ్ టైప్లో ఉంది. మన హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయడానికి ఎలా అయితే ఉంటుందో అలాగే ఉందన్నమాట పట్టుకోవడానికి. సైడ్స్కి మనం ఒకేలా బయటికి వెళ్ళినప్పుడు బ్రషెస్ కానీ లేదంటే మేకప్ ప్రోడక్ట్స్ కానీ అవి వేసుకోవడానికైతే సింగిల్ జిప్ అయితే ఉంది. కింది వైపు కూడా ఒక జిప్ ఉంది. ఫస్ట్ ఆ జిప్ చూసి నేను కింది వైపు కూడా కొంచెం ఇట్లా చిన్న బట్టలు ఏమన్నా వేసుకోవచ్చేమో అనుకున్నాను. బట్ దాని జిప్ ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది నాకు, బ్యాగ్నే 1 ఇంచ్ ఫోల్డ్ చేశారనమాట. ఫోల్డ్ చేసి జిప్ అయితే పెట్టారు. ఇలా ఓపెన్ చేస్తే మనకు బ్యాగ్ పొడవు అయిపోయింది. అది 1 ఇంచ్ అయితే పొడవు ఉంది. చూస్తున్నారు కదా, అంతా మళ్ళీ మనం బట్టలు వేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఎక్కువ క్వాంటిటీ బట్టలు ఉంటే కనుక ఆ జిప్ ఓపెన్ చేసి పొడుగు చేసుకొని పెట్టించుకోవచ్చు. లేదంటే అంత పొడుగు వద్దు అనుకుంటే కనుక కింద జిప్పు క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. బ్యాగ్ చిన్నగా అయిపోతుంది అప్పుడు. అసలుకైతే బ్యాగ్ కలర్ అయితే ఇది. మనకి లైటింగ్కి లోపల కలర్ చేంజ్ అవుతుంది, కానీ కలర్ అయితే ఇదనమాట. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేసేయండి మరి.